కంపెనీకి 100 crores ప్రాఫిట్ వచ్చింది, కానీ షేర్ ప్రైస్ మాత్రం పడిపోతుందా? ఎందుకు? లెట్స్ ఫైండ్ అవుట్. నెంబర్ 1, ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. మార్కెట్ ఒక కంపెనీ నుండి 100 crores ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ కంపెనీకి 90 crores మాత్రమే ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, అది ప్రాఫిటే అయినా ఎక్స్పెక్టేషన్స్ కంటే తక్కువ కాబట్టి ఇన్వెస్టర్లు షేర్లని అమ్మేస్తారు. నెంబర్ 2, ప్రాఫిట్ బుకింగ్. రిజల్ట్స్ రాకముందే స్మార్ట్ ఇన్వెస్టర్లు షేర్లు కొనేస్తారు. రిజల్ట్స్ అనౌన్స్ చేయగానే సెల్ ఆన్ న్యూస్ అంటూ లాభాలను జేబులో వేసుకుంటారు. దీనివల్ల సెల్లింగ్ ప్రెషర్ పెరిగి ధర తగ్గుతుంది. నెంబర్ 3, ఫ్యూచర్ అవుట్లుక్. ప్రస్తుత లాభం కంటే భవిష్యత్తులో కంపెనీ ఎలా ఉండబోతుందో అనేదే ఇంపార్టెంట్. మేనేజ్మెంట్ గనుక రాబోయే రోజుల్లో కష్టాలు ఉంటాయని చెబితే ప్రాఫిట్స్ కన్నా షేర్ పడిపోతుంది. కేవలం ప్రాఫిట్స్ మాత్రమే కాదు, ఈ ఫ్యాక్టర్స్ కూడా గమనించండి. ఫ్రెండ్స్, ఇది కేవలం ఎడ్యుకేషన్ కోసం మాత్రమే. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ని కాదు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ స్టాక్ మార్కెట్ వీడియోస్ కోసం మార్కెట్ ఎడ్జ్ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.